ఓకే. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికొస్తే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సాధించలేని విజయాలు 2014 నుంచి సాధించుకుంటూ వస్తుంది. 2014, 2019 సరే 2024లో సీట్లు తగ్గినా మళ్ళీ కొంత నిలదొక్కుకోగలిగారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో యెస్ వీఆర్ ఇన్ గ్రౌండ్ అని మీరు నిరూపించుకోగలిగారు. కానీ ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి అలాగే ఉంటుంది? అంటే గతంలో మీరు పొత్తుల్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గాల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక కీలక శక్తిగా లేదంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ శక్తిగా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎదగటం లేదు? తెలంగాణలో స్కోప్ ఉన్నా కూడా ఎందుకు చేతులారా అవకాశాలను పోగొట్టుకుంటుంది? ఒకటి మీ ఈ 2014 ప్రశ్న నుంచి మీకే ఎందుకు నేను అడిగానంటే మీరు కొంచెం ఒక సిద్ధాంతానికి బాగా దగ్గరున్న వ్యక్తి, నేషనల్ పాలిటిక్స్ నుంచి కొంచెం ఈ ఫినామినాస్‌కి అలవాటు పడిన వ్యక్తి మీరు. 2014 నుంచి పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. హ్మ్. అప్రచేతంగా విజయ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. రాష్ట్రాల్లో ఇవాళ 16 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం, అవును. ఎన్డీఏతో కలిపి 21 రాష్ట్రాల్లో హ్మ్. 3 సార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చాం. ప్రతిసారి ఓట్ల శాతం పెరుగుతుంది. మీరు అన్నారు సీట్లు తగ్గాయని, హ్మ్. కానీ ఓట్లు 2019తో పోలిస్తే 70 లక్షల ఓట్లు పెరిగాయి హ్మ్. భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఆ ప్రస్థానము పార్టీ పట్ల, పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ పట్ల ప్రజలు ఆ విశ్వాసాన్ని, ఆదరణని కొనసాగిస్తున్నారు. ఇక మీరు దక్షిణాది రాష్ట్రాల్లో లేదా తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చారిత్రాత్మక తప్పిదాలు ఉన్నాయి. అవకాశాలు కూడా వచ్చిన సమయంలో అవకాశాలను అందిపుచ్చుకోకపోవడంలో కొంచెం మా వైఫల్యం కూడా ఉంది. దాన్ని నేను ఒప్పుకోవాలి. ఓకే. ఏంటి ఆ వైఫల్యం? ఏదైనా మీరు మంచి వ్యాక్యూమ్ ఉన్నప్పుడు ఆ వ్యాక్యూమ్లోకి చొరబడడానికి ప్రయత్నం చేయాలా? స్ట్రాటజిక్గా వెళ్ళే క్రమంలో కొన్ని తప్పిదాలు జరిగింది. అది చేయలేదు అనుకున్న స్థాయిలో జరగలేదని అనుకుంటాను. అయితే తెలంగాణలో పార్టీ బలపడింది. అందుకనే మొన్న 8 పార్లమెంట్ సీట్లు గెలిచాం. అవును. చిన్న విషయం కాదు. ఏ వస్తూ పొత్తులు లేవు, ఏం లేవు. కేవలం మోడీ గారి దీంతో పార్టీ సిద్ధాంతం పట్ల ప్రజలు నమ్మి విశ్వాసం ప్రకటి చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు 1998లో ఉమ్మడి రాష్ట్రంలో 18% అవును. ఓట్లు వచ్చాయి. 4 పార్లమెంట్ సీట్లు గెలగలం. దాని తర్వాత పొత్తులోకి వెళ్ళాం. పొత్తులో వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా బాగానే గెలుచుకున్నారు. 12 అంటే ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చేసరికి అలయన్స్ ఉన్నింది. 99లో అలయన్స్ ఉంది, 98లో అలయన్స్ లేదు టీడీపీతో. కాబట్టి 18% కన్సిడరబుల్ ఓట్ షేర్. అవును. మొత్తం ఆంధ్రప్రదేశ్ 27% వస్తే మీకు ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజిక్ ప్లాన్స్ టు ఇంప్రూవ్ దట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్. కానీ తర్వాత పొత్తులో ఉన్నాం. పొత్తులో వచ్చిన తర్వాత ఏం చేసాం? పొత్తులో వ్యాక్యూమ్ ఉన్న చోట పోకుండా పొత్తులో వచ్చేసాం చాలులే అన్నట్లు ఆ రోజు సంతృప్తి చెందామో మరి ఏమో తెలియదు. నేను కూడా ఉన్నాను ఆ రోజు, నేను ఒక కార్యకర్తనే. దాని కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు 54% ఓట్లు వచ్చాయి మొన్న 2024లో కూటమి రాష్ట్రంలో. అంటే 46% ఓట్లు పోలైన వాటిల్లో 46% ఉన్నాయి. అంటే ప్రతిపక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షాల్లో అది 39% వైసీపీ కావచ్చు, 2% కాంగ్రెస్ కావచ్చు, కొంచెం 1.5% నోటా కావచ్చు. ఈ రకంగా అంటే వ్యాక్యూమ్ మన ముందు కనిపిస్తూ ఉంది. అందుకని సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూనే, మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని విస్తరించడానికి మనకి ఇక్కడ స్కోప్ ఉంది. ఇక్కడ 54% మిత్రధర్మం పాటించండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీ ఎదుగుదల కూడా ఉండాలి కదా. అదే చెప్తాను. అంటే నా ప్రశ్న ఏంటంటే, అసలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తుందా రాదా అన్న రాష్ట్రాల్లో కూడా మీరు అడుగుపెట్టారు. 2014 అదే అంటున్నారు. నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని 2014 ముందు తర్వాతే చూస్తున్నాను. ఎందుకంటే మీ విస్తరణ కానీ, మీ స్ట్రాటజీస్ కానీ, మీ పొలిటికల్ మూమెంటం కానీ, తర్వాత దేశాన్ని ఆర్థిక వ్యవస్థ పరంగా ఆ లైన్లో కొంచెం నిలబెట్టడం కానీ, అవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎజెండాని మీరు ఫిక్స్ చేసుకున్నారు. సామాన్య బీజేపీ కార్యకర్త 2 తెలుగు రాష్ట్రాలు అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనేది వాళ్ళ ప్రశ్న. అటు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు మళ్ళీ ఇంకా అలాగే ఉంటుందా? అంటే గ్రాఫ్ అనేది ఎందుకు పైకి లేకటం లేదు? తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో కూడా వస్తాం, అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు లైవ్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ని బీజేపీ నాన్ సీరియస్గా తీసుకుందన్న టాక్ మీడియా సర్కిల్స్లో బలంగా ఉంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. సరే, మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో బై ఎలక్షన్స్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ బలంగా ఉన్న అపోజిషన్ పార్టీలు గెలిచిన సందర్భం అయితే ఉంది. అంటే ఒక విషయం వచ్చేటప్పుడు, ఒక టాస్క్ వచ్చేటప్పుడు ఇంకా కాడు వదిలేస్తున్నారు బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ కాడు వదిలేసేలా ఉంటే ఇన్ని రాష్ట్రాలు మీరు అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి దాని ముందు ఎలక్షన్లో త్రిపురలో 1.36% ఓట్లు తెలుగు రాష్ట్రాలు, తర్వాత ఎన్నిక వచ్చేసరికి 52. బీజేపీ డిఎన్ఏలో ఉంది. స్ట్రైకింగ్ బ్యాక్ అనేది బీజేపీ డిఎన్ఏలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్లు కాడి వదిలేయడం కాదు, ఏదైనా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి.
స్ట్రాటజీ ఉంటుంది. కానీ ప్రతి ఎన్నికని కూడా మేము సీరియస్ తీసుకుంటాం. అది మ్మ్. చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా. అందుకని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము అంత సీరియస్ తీసుకున్నాం కాబట్టి అవును. ఓట్లు మ్మ్. సీట్లు వచ్చాయి మాకు. ప్రతి ఎలక్షను తీసుకుంటాం. అయితే కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులు ఉంటాయి. సానుభూతి పవనాలు ఉండొచ్చు, మ్మ్. లేదా అధికార పార్టీకి అడ్వాంటేజ్ కావచ్చు, ఓకే. లేదా పెద్ద ఎత్తున ధన ప్రయోగం కావచ్చు, మ్మ్. ప్రభావం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. వాటి కారణంగా కానీ పార్టీ ఎప్పుడు సీరియస్గానే తీసుకుంటుంది. ఓకే. ప్రతి కార్యకర్త నాయకుడు వచ్చి పనిచేస్తారు. మ్మ్. పార్టీ గెలుపు కోసమే పనిచేస్తుంది.